వీటిలో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. అరచేతిలో వెలిగే దీపాలు ఎప్పుడైనా చూసారా? ఇలా సెట్ చేసుకోవడమే. ఇవి మరి ప్రైస్ ఎలా పడతాయండి? ఇది కూడా నిలువే. ఇది 30 in 1 సైజ్. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజవాడ సుమకి షాపింగ్. ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారండి, ఇంకా ఎప్పుడు చేస్తారంటున్నారు. శ్రావణ మాసానికి సంబంధించి అమ్మవారి విగ్రహాలు అలాగే పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా చాలా మంది అడుగుతున్నారు. సాయి గారు, ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మన దగ్గర? అయితే బాడీస్ అండి, అమ్మవారికి సంబంధించిన బాడీలో రకాలు. ఓకే, దీనిలో సైజెస్ వస్తాయా? 0 సైజ్ నుంచి ఉంటాయి. వావ్, 5 సైజుల దాకా వస్తాయి. 0 సైజ్ నుంచి. 0 సైజ్. ఓకే, వీటిలో 0 సైజ్. అదే 0 సైజ్. ఓకే, వీటిలో 0 సైజ్ అండి. ఇది భలే ఉందండి, అంతా రెడీగా వచ్చింది కదా. ఇంత ముందు హ్యాండ్స్ వేరుగా, లెగ్స్ వేరుగా తెచ్చి పెట్టుకునేవాళ్ళు. ఓకే, అలా కాకుండా హ్యాండ్స్ కూడా సపరేట్ వస్తాయి. అంటే ఇప్పుడు రావడానికి నిదానంగా వానలు పడుతున్న వల్ల ఇంకా వస్తాయి. అవి కూడా కావాలంటే, ఇప్పుడు ఫేస్ కావాలంటే మరి ఇక్కడ బాడీ ఉంది కదా, సైజ్ తగ్గ ఫేస్ అంటే ఇది అలాగా. సైజ్ కి తగ్గ ఫేస్ ఇస్తారు మీరు. ఇలా సెట్ చేసుకోవడమే. ఇవి మరి ప్రైస్ ఎలా పడతాయండి? ఒక్క బాడీస్ వచ్చేసరికి 700 అండి, సైజులు బట్టి. ఓకే, 700 దగ్గర నుంచి వస్తాయి. 700 నుంచి ఉంటాయి. 900, 750 అలా మోడల్స్. ఓకే, ఇది మోడల్ ని బట్టి, సైజ్ ని బట్టి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఈ ఓన్లీ బాడీస్ వరకు అయితే ఒక రేట్ ఉంటది. డెకరేషన్ చేసి వచ్చే ఫుల్ గా డెకరేషన్ చేసి వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా బాడీస్ లో మనకి సైజెస్ అండి. ఇవి చూస్తున్నారు కదా, ఇవి పెద్ద సైజ్ అన్నమాట. నిజంగా ఇది 5వ నెంబర్ సైజ్ అంటే 5 నెంబరా లాస్ట్ సైజ్. ఇది పెద్ద సైజ్ ఇంకా. అవును, ఉన్న దానిలో భలే ఉందండి. మొత్తం అంతా శారీ కూడా కట్టేసి చక్కగా నీట్ గా వచ్చేసిందండి. ఆర్నమెంట్స్ టైప్ లో కూడా మనకి ఇలా మనం మళ్ళీ వేసుకోవచ్చు. సో చాలా బాగుంది అసలు. ఇది వచ్చేసి మనకి ఫేస్ కూడా ఉంటుందండి. ఫేస్ కూడా మనం సిల్వర్ గానీ ఏదైనా మెటల్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మనకి ఇక్కడ కావాలన్నా అవైలబుల్ గా ఉంది. ఇవన్నీ బాడీస్ లో మనకి వచ్చేసి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అవి వచ్చేసి 0 సైజు 750 అండి. ఫస్ట్ 700 అండి. 700. 700 దగ్గర నుంచి 950 ఇంకా అట్లా పెరిగే కొద్ది కాస్ట్ పెరుగుతుంది. అక్కడ మొత్తం అంతా రెడీగా డెకరేషన్ ఉంది కదా, అదెంత? 1150 దగ్గర నుంచి వచ్చేస్తుంది. ఓకే, చాలా బాగుందండి. ఇది మొత్తం అంతా డెకరేట్ చేసి వచ్చేసిందండి. ఇంకా మనం తీసుకెళ్లి చక్కగా పూజ చేసుకోవడం ఒకటే ఇంకా. ఓకే, ఇది మనకి తెలుస్తుంది కదా. ఓకే, ఇలా ఉంటుందండి. వీటిలో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. సైజ్ ని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుందండి. 1850 పెద్ద సైజ్ వచ్చేసి. ఓకే, పెద్ద సైజ్ వచ్చేసి 1850 అండి. చిన్న సైజ్ 1150 దగ్గర నుంచి ఉన్నాయి. అది మీడియం సైజ్. ఓకే, దీనికన్నా చిన్న సైజ్ అది. అలాగే అది 1450. ఓకే, అది వచ్చేసి 1450 అండి. నెక్స్ట్ మనకి ఇంకా పెద్ద సైజెస్ అయితే అక్కడ ఉన్నాయి. ఈ నార్మల్ గా డెకరేషన్ ఐటమ్, దీనిలో స్టోన్ వర్కింగ్ అలాంటి మోడల్స్ కూడా వస్తాయి. ఇంకా వస్తాయా? ఇంకా 1 వీక్ లో ఇంకో మోడల్స్ వస్తూనే ఉంటాయి. ఓహో, ఓకే. అయితే ఇవన్నీ మామూలుగా డెకరేషన్ చేసినాయి. ఇందులోనే స్టోన్ వర్క్ కూడా వస్తాయి. స్టోన్ వర్క్ కూడా. ఓకే, ఇప్పుడు ఇందులోనే స్టోన్స్ ఉన్నాయి కదా, నాకు అర్థం కాల. స్టోన్ వర్కింగ్ అంటే మొత్తం ఈ ఆభరణాలు కూడా స్టోన్ వర్క్. ఇంకా హెవీ వర్క్ వస్తుంది. ఓకే, ఓకే, ఇప్పుడే నిండుగా ఉంది, ఇంకా హెవీగా వస్తాయంటండి. సో ఎలా కావాలన్నా మీకు ఉత్సవ్ డెకరేషన్ ఫ్యాన్సీలో అయితే ఆల్ సైజెస్ అలాగే ఆల్ మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్, కొత్త ట్రెండ్ కి తగ్గట్లుగా డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి. సో ఇక్కడ చెప్పారు కదా హెవీ వర్క్, స్టోన్ వర్క్ అని చెప్పి ఇలా వస్తాయండి. ఇలా అన్నమాట. మనకి డిఫరెంట్ డిజైన్స్ కావాలన్నా కూడా ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇవి కూడా వస్తాయి అంటున్నారు. కొన్ని రోజులు మనం వెయిట్ చేయగలిగితే ఇలాంటి మోడల్స్ కూడా మెంబర్ ఆఫ్ చూడొచ్చు. సో అమ్మవారి డెకరేషన్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి విగ్రహం పెట్టారు. సో అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇవేంటండి, అరటి చెట్లు. ఓకే, ఇవి 2 అరటి చెట్లు అండి. వీటిలో కూడా సైజెస్ ఉంటాయి. పెద్ద సైజు కూడా అవైలబుల్ గా ఉంది. ఇవి అరటి చెట్లు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఇవి జెల్ క్యాండిల్ అంటారు. జెల్ క్యాండిల్. ఓకే, ఇవి జెల్ క్యాండిల్ అంటండి. క్యాండిల్స్ మంచి స్మెల్ వస్తాయి, పర్ఫ్యూమ్ లాగా ఇంట్లో వెలిగించినప్పుడు. ఇదేమో కుంకుమ భరణ, పసుపు కుంకుమకి. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయండి. జెల్ క్యాండిల్స్ లోనే ఇంకొక క్యాండిల్ చూడొచ్చు. ఇదిగోండి, అక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇది ఒక మోడల్ అన్నమాట జెల్ క్యాండిల్స్ లో. వీటిలో 3 ఐటమ్స్ వస్తాయి అంటండి.
1 feet. ఇది వచ్చి బెరడు ఉన్నదా? అవును, బెరడ. బెరడు ఉన్నది, లేదు ఒకటి. సో ఇలాగ డిఫరెంట్ ఈ మూడు మోడల్స్. అవునండి, అలాగే MDF కటింగ్ కూడా వస్తుంది ఇలాగా. ఓకే, MDF కావాలన్నా ఉంటుంది. ఓకే, ఇది స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంటాయండి? ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అలా చిన్నది ఇది వస్తుంది, చిన్నది. ఓకే, చిన్న సైజెస్ ని బట్టి మనకి ప్రైస్ అయితే ఉంటుంది. ఏది కావాలన్నా చక్కగా ఏంటంటే అన్ని చూసి కాస్ట్ చెప్పాలంటే చాలా లెంతీ అవుతుందండి వీడియో. కాబట్టి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీయండి, చేయండి, అడగండి. మీరు అడగండి, తగ్గించి ఇస్తారు. నా పేరు చెప్పండి, ఏం పర్లేదు. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి డెకరేషన్ ఐటమ్స్ అండి. మొత్తం ఇవి కూడా మన ఏంటంటే పూజ దగ్గర మనం అందంగా బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్ కి ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. క్లాత్ కూడా ఉన్నాయంటే అవి కూడా చూద్దాము. సో అమ్మవారి విగ్రహాలు ఇవేనండి. ఇవే మోడల్స్ ఇంకా వస్తున్నాయి. స్టోన్ వర్కింగ్ ఉంటది, మా బాడీస్ ఫేస్ లో కూడా మోడల్స్ వస్తాయి. దానికి ఫేస్ మోడల్స్ వస్తాయి. ఫేస్ లో స్టోన్ వర్కింగ్ ఉంటది, ప్లేన్ వర్కింగ్ ఉంటది, జడ అల్లింది వస్తది విగ్రహాలకు వేసుకోవడానికి. దీంట్లోనే స్టార్టింగ్ ఉన్నాయండి, 35 రూపీస్ నుంచి ఉన్నాయి. దీనిలో స్టార్టింగ్ వచ్చి 35 రూపీస్ నుంచి ఉన్నాయి. అవునండి, దీనిలోనే మోడల్, కొత్త మోడల్స్. ఇవి ఫ్రూట్ దండలు కదా, ఫ్రూట్ బంచెస్ వస్తాయి ఇప్పుడు. ఇలా మోడల్స్ వచ్చినాయి. ఇవి వచ్చేసి ఫ్రూట్ దండల్లా వచ్చినాయండి. టైగర్ ఇవి ఎందుకు? బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కండి. అంటే ఇప్పుడు అమ్మవారి పూజ చేసేది బ్యాక్ డ్రాప్ ఇది. అవునండి, వీటిలో కూడా మోడల్స్ వస్తాయి. దీంట్లో 3 డిజైన్స్ వస్తాయి. 3 డిజైన్స్ కూడా వస్తాయి. నిలువు మోడల్ వస్తుంది, అడ్డ మోడల్ వస్తుంది, రెండు వస్తాయి. బాగా ఎత్తుగా ఉంది అనుకుంటే మనం అడ్డ మోడల్. అవును, అడ్డ మోడల్ కూడా వస్తుంది. ఇది 5/8. అవును. ఇవి ఎంత ప్రైస్ నుంచి వస్తాయండి? ఇది వచ్చేసరికి 350 అండి. దీనిలోనే రేట్ తక్కువ మోడల్స్ లో కూడా ఉంటాయి. ఇది కూడా నిలువే. ఇవన్నీ 350 మోడల్సే. ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఇంత క్వాలిటీ పెడతాం, లేదంటే నార్మల్ గా. ఓకే, ఇది అడ్డం అండి. అట్లా అడ్డం వస్తుంది అనమాట. మనకి నిలువు ఎక్కువ పొడవు ఉంది అనుకుంటే నిలువు తీసుకోవచ్చు, అడ్డం ఎక్కువ ఉంది అనుకుంటే లెంత్ ని బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. ఇది ఎంత సైజ్ అండి? ఇది 5/8 నిలువు అడ్డమే. సేమ్ అయితే కొలతలు అయితే సేమ్ ఉంటాయి, కాకపోతే నిలువు అడ్డం. ఇప్పుడు మనము అమ్మవారి దగ్గర డెకరేషన్ కి సంబంధించి లైటింగ్ చూస్తున్నాం అండి. దీపారాజన కుందులు అన్నమాట. ఇవి కూడా హ్యాంగింగ్ టైప్ లో వచ్చాయి, చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇవి కూడా మనకి ఏంటంటే స్టెప్స్ వైజ్ కూడా ఉంటాయి. 5 స్టెప్, 7 స్టెప్, 9 స్టెప్. ఓకే, స్టార్టింగ్ వచ్చి 5 స్టెప్ వస్తుంది, తర్వాత 7 స్టెప్, 9 స్టెప్ వరకు కూడా ఉంటుంది వీటిలో. ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ కదండి? అవునండి. ఓకే, దీనిలో ఇవన్నీ మోడల్స్ ఇక్కడ మనం కింద పెట్టుకోవడానికి, అవి పూజ దగ్గరికి, గుమ్మానికి. ఓకే ఓకే, అవి అయితే పూజ దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇవి వచ్చేసి గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇవి ఎంత ప్రైస్ నుంచి ఉంటాయండి స్టార్టింగ్? 750 నుంచి అండి. చిన్న సైజ్ వచ్చి ఇది హ్యాంగింగ్ లో 750. అవునండి. ఇది వచ్చేసరికి 950. పెద్ద సైజ్ వచ్చి 950. ఇది వచ్చి 1250. ఓకే, ఇప్పుడు అవి ఉన్నాయి కదా అక్కడ కింద, అవి చిన్న చిన్నవి 110 నుంచి అండి. 110 నుంచి ఉంటాయి. 110, 175, 250, 450 మోడల్ బట్టి 400 ఉంది. ఓకే, ఇప్పుడు వీటిలో ఇవి మోడల్స్ అండి. అవునండి, ఇప్పుడు ఇవన్నీ ఈ దేవుడు శ్లోకాలు బుక్సా? కాదు కదండి, ఓకే ఓకే, దేవుడి శ్లోకాలు కూడా ఉంటాయి. మనం ఆన్ చేస్తే చక్కగా శ్లోకం వస్తూ ఉంటుంది. ఇలా శ్లోకాలు వస్తాయండి. దీనిలో మొత్తం 11 మోడల్స్ వస్తాయి. 11 మోడల్స్ ఉంటాయి. అలా మార్చాలా? బాగుందండి. అది 11-in-1. ఇది ఇంకో మోడల్ కూడా వస్తుంది. సైజ్ కూడా ఉన్నట్టుందిగా ఉంటుంది. ఓకే, వీటిలో సైజెస్ అవి. దీంట్లోనే 3 సైజు. 18-in-1 వస్తుంది. ఇది 11-in-1, చాలా పెద్ద అంటే ఎక్కువ వస్తాయి కదా. ఓకే, సేమ్ ఉంది చూడడానికి అయితే. 18-in-1, 11-in-1. ఇవి కూడా అందులో ఇందులో సేమ్ ఉంటాయండి. ఓకే, అలా ఇప్పుడు అది ఎలాగా మొత్తం అంతా పవర్ మీదే. అవును, అన్ని పవర్ మీదే.
ఇది 30 in 1 సాయి గారు? అవునండి. మ్హూ. అంటే 30 రకాలు వస్తాయి ఇందులో. అవునవును. ఇదేనా? అవునండి. ఎలాగా ఇది ప్లగ్ ఇలా పెట్టేయడమే? ప్లగ్ లోనే పెట్టేయడమే. ఆహా. పెట్టేసి ఇక్కడ మార్చుకోవాలి. వాల్యూమ్ ది బటన్స్ సెపరేట్. ఉన్నాయి. చక్కగా చిన్నదండి, మనం ఇలా ప్లగ్ ఇలా పెట్టేయడమే. స్విచ్ ఆన్ చేస్తే చక్కగా మనం ఇది ఆన్ ఆఫ్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది. అలాగే మనం ఏదైనా శ్లోకం మారాలి అనుకున్నా ఉంటాయి. దీనిలో 30 రకాలు ఉంటాయి. అవునండి. ఇది ఎంత పడుతుంది? 195. 195. ఓకే. వాటర్ పోస్తే వెలుగుతాయండి, నూనె అక్కర్లేదా? ఆయిల్ అవసరం లేకుండా వాటర్ పోస్తే వెలిగే దీపాలండి. ఇవి కూడా మనము శ్రావణ మాసానికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇవి ఎంత పడతాయి సాయి గారు? ఇది వచ్చేసరి బాక్స్ కి 8 పీస్ వస్తాయండి. మోడల్ బాగుంది, చాలా డిఫరెంట్ గా వచ్చింది. 420 బాక్స్. 420 రూపీస్ బాక్స్. అవి అలాగ ఉండదు, ఇలా మోడల్ వస్తుంది. ఇదో మోడల్. యాక్చువల్లీ వచ్చేది ఇది. ఇది ఊడిపోయిందా? సపరేట్ గా వస్తాయి. ఓకే. పైన క్యాప్ సపరేట్. క్యాప్ సపరేట్ గా వస్తుంది. ఓకే, ఇవి చూద్దాం. ఇలా ఉంటుంది. దీనికి క్యాప్ లేదు, దీనికి క్యాప్ వస్తుంది. ఇవి కూడా మనకి బ్యాక్ డ్రాప్ డెకరేషన్, బ్యాక్ డ్రాప్ కి లేదంటే కింద. అవునవును, కింద అయినా యూస్ చేసుకోవచ్చు. అమ్మవారిని పీఠం దగ్గర. అవును, బాగున్నాయండి. డిఫరెంట్ గా మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇవేంటంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవి ఎంత ప్రైస్ పడతాయండి? ఇది వచ్చేసరికి 450 నుంచి ఉంటాయి స్టార్టింగ్. ఓకే. సైజులు బట్టి రేట్లు పెరుగుతుంటాయి. వాటర్ పోస్తే వెలిగే దీపాలు చూసాం కదండి, దానిలో ఇది ఒక మోడల్ కూడా ఉంది. ఈ బాక్స్ వచ్చేసి 150 పడుతుంది. అరచేతిలో వెలిగే దీపాలు ఎప్పుడైనా చూసారా? సో ఈ రోజు మనం ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీలో చూస్తున్నాము. ఇలా అన్నమాట, చూసారా ఎలా వెలిగిందో? ఇది నేనేం క్రియేట్ చేయలేదండి, కానీ వాటర్ లో వేస్తే వెలిగే దీపాలు. చేతిలో కొంచెం వాటర్ పోసుకున్నాను అంతే. ఇలా పెడితే చక్కగా వెలిగింది అనమాట. సో ఊరికే ఫన్నీగా ఉంటదని చేశాను. ఇవేంటంటే అమ్మవారికి ఇప్పుడు శ్రావణ మాసం కదా, ప్లేట్ లో ఇట్లా చక్కగా ఫ్లవర్స్ వేసేసి ఇలా అందంగా డెకరేట్ చేసుకోవడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీలు అవైలబుల్ గా ఉన్నాయి, విజిట్ చేయండి. వాటర్ లో పోస్తే ఇవి వెలిగే దీపాలండి. అంటే ఫ్లవర్ డిజైన్ లోనే వచ్చాయి అనమాట. అమ్మవారి ముందు మనము చక్కగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి వాటికి చక్కగా ఇవన్నీ కూడా డెకరేట్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ బాక్సెస్ మనకి అవైలబుల్ గా ఉంది. కలర్స్ అయితే ఇవన్నీ వస్తాయి అన్నమాట. అలాగే ఇప్పుడు మనకి డెకరేషన్ ఐటమ్ లోనే ఇవి హ్యాంగింగ్ ఐటమ్ వస్తుందండి. ఇవంతా కూడా చెట్టు బెరడ్ వస్తుంది, అంటే మనకి సోల్ అవుట్ ఐటమ్ వస్తుంది అనమాట. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి. ఇవి కూడా ఇలా హ్యాంగింగ్స్ లోనే రకాలు. వీటిలో ఫ్లవర్ డిజైన్స్ ఇలా వస్తాయి. రాఖీలో వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎలాగ రాఖీ పౌర్ణమి వస్తుంది, సో ఆ టైప్ లో ఉంది. లోపలంతా ఫ్లవర్ వస్తుంది. ఇదంతా కూడా సోల్ అవుట్ ఐటమ్ వస్తుందండి. చక్కగా ఇది చెట్టు బెరడ్ అన్నమాట, త్వరగా పాడవద్దు. మనకి ఎన్ని రోజులైనా ఇది ఇలా ఉంటుంది. మంచిగా అంటే క్వాలిటీ బాగుంటుంది. డెకరేషన్ ఐటమ్స్ లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి అవైలబుల్ గా. మన ఉత్సవ డెకరేషన్ ఫ్యాన్సీలో ఉన్నాయండి, విజిట్ చేయండి. ఇది చూడండి, ఇదైతే చాలా పెద్దది. ఈ లోపల ఏదైనా ఫోటో ఫ్రేమ్ కూడా పెట్టుకోవచ్చు అందంగా డెకరేట్ చేసుకోవడానికి. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసేయండి. చక్కగా వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, సెండ్ చేసేసి మీకు ఏది కావాలి అది ప్రైస్ ఎంతో కూడా కనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అందరికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి అందరికీ కూడా యూజ్ అయ్యే ఐటమ్స్ అన్ని చూపించాను, పూజకి సంబంధించినవి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.